అసలు లెంట్ డేస్ సంగతి ఏంటి? బైబిల్ ఏం చెప్పిందా అంటే, బైబిల్లో అసలు లెంట్ డేస్ గురించి ఎక్కడా ఒక్క వచనం కూడా లేదు. మీకు అర్థమవుతుందండి? మళ్ళీ చెప్తున్నాను, లెంట్ డేస్ అనేటువంటి పదమే బైబిల్లో లేదు. లేకపోతే 40 దినములు ఇలా మీరు ఆచరించండి అనే సంగతి బైబిల్లో లేదు. క్రైస్తవులకు ముఖ్యంగా ఈ యొక్క లెంట్ డేస్ గురించి ఏమీ చెప్పలేదు. మరి అసలు ఈ విధానం లేకపోతే ఈ లెంట్ డేస్ అనేటువంటివి ఎలా క్రైస్తవ్యంలోకి వచ్చింది? ఈ ప్రశ్న కూడా మనం వేసుకోవాలి. ఈ లెంట్ డేస్ అనేటువంటిది ఎలాగా క్రైస్తవ్యంలోకి వచ్చిందని కొంచెం చరిత్రకి వెళ్ళి ఆలోచిస్తే, ప్రారంభంలో సుమారుగా మొదటి శతాబ్దం తర్వాత అంటే 320 సంవత్సరం, ఆ సంవత్సరం అంటే 300 సంవత్సరాల తర్వాత ఈ ఆచారం అనేది ప్రారంభమైంది. అంటే ఈ పద్ధతి మనుషులు పెట్టింది. ఎవరు పెట్టారండి? మనుషులు పెట్టింది. ప్రారంభంలో వారు అనుకున్నారట 40 గంటల సేపు దేవుణ్ణి మహిమపరచాలనుకున్నారట. మీకు అర్థమవుతుందండి? చరిత్ర చెప్తున్నాను, చరిత్రలోకి వెళ్ళి అంటే నేను చదివినటువంటి దాన్ని చెప్తున్నాను. 40 గంటలు ఈ లెంట్ను లేకపోతే ఈ దీక్షను మనం చేద్దామని కొద్ది కాలం 40 గంటల పాటు చేశారట. తదుపరి మళ్ళా వారిలో వారికి ఒక ఏకాభిప్రాయం వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వారం రోజుల పాటు దీన్ని కొనసాగించాలనేటువంటి ఆలోచన వచ్చిందంట. చరిత్ర అండి అది. కొద్ది కాలం వారం రోజుల పాటు దీన్ని చేశారట. లేదు, ఈ 40 గంటలు 40 దినములు చేసేస్తే బాగుంటుంది అని ఆలోచన మరలా వచ్చి 40 దినములు వీరు ఈ యొక్క లెంట్ డేస్ని, ఉపవాస దీక్షా దినాలను ఏర్పాటు చేయటం అనేది జరిగింది. అసలు 40 ఎందుకు తీసుకున్నారయ్యా వీళ్ళంటే, 40కి బైబిల్లో చాలా ప్రాముఖ్యత ఉంది అనేటువంటి ఆలోచనలకు వాళ్ళకి వచ్చారంట. 40 దినములు ఎలా ప్రాముఖ్యత ఉంది అంటే, వాళ్ళ యొక్క లెక్కల్లో చూస్తే నోవహు కాలంలో జలప్రలయానికి ముందు 40 దినములు 40 రాత్రులు, 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండమైనటువంటి వర్షాన్ని కురిపిస్తాను అన్నాడు. అంటే 40 అనేటువంటి ఒక సంఖ్య వచ్చింది. తర్వాత యాకోబు అనేటువంటి ఆయన చనిపోయాడు. ఇశ్రాయేలు అనేటువంటి ఆయన పేరు ఇశ్రాయేలుగా మార్చబడినటువంటి ఆయన చనిపోతే 40 దినములు అతని కోసం ప్రలాపించటం అనేది జరిగింది. తర్వాత కాలానికి వచ్చేసరికి మోషే అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన సినాయి పర్వతం మీదకి వెళ్ళాడు. దేవుని యొక్క పిలుపు మేరకు సినాయి పర్వతం మీదకి వెళ్ళి ఆయన 40 పగళ్ళు 40 రాత్రులు అసలే నీరు కానీ ఆహారము కానీ తీసుకోకుండా దేవునితో ఉన్నట్లుగా బైబిల్లో మనకు కనిపిస్తుంది. ఏమంటే ఇవన్నీ కూడా నేను చెప్తున్నటువంటివన్నీ కూడా బైబిల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇక మనం క్రొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తు వారు అలా బాప్తిసం పొందిన వెంటనే అపవాది అరణ్యములోనికి కొనబోయి 40 దినములు 40 రాత్రులు యేసుక్రీస్తుని శోధించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా ఆ యొక్క శిష్యులకు అనేక మందికి 40 దినములు కనిపించినట్లుగా ఉంది. యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత సజీవునిగా కనపరుచుకోవడానికి 40 దినములు వారికి ఆగబడ్డాడు అని వ్రాయబడి ఉంది. చూడండి ఎన్నిసార్లు 40 40 40 40 40 అని ఉంది బైబిల్లో. కనుక ఈ క్రైస్తవుల్లో కొంతమంది ఏకాభిప్రాయానికి వచ్చి 40 అనేది మరి ఉపవాసాలకు 40 రోజులు పెట్టేద్దామని మనుషుల యొక్క ఆలోచనలో నుంచి ఈ ఆలోచన అనేది వచ్చింది. ఈ లెంట్ డేస్ అనేది ఎవరి ఆలోచన నుంచి వచ్చింది? దేవుని యొక్క ఆలోచనలోంచి వచ్చింది కాదు, దేవుడు ఆజ్ఞాపించింది కాదు. ఇప్పుడు మనుషుల యొక్క ఆలోచనలో నుంచి 40 గంటలు అనుకున్నది వారం దినంలో అనుకున్నారు, తర్వాత 40 రోజులని వారే నిర్ణయించుకున్నారు అనేది చరిత్ర ఆధారాల బట్టి మనం తెలుసుకుంటున్నాం. అంతేగాని బైబిల్ అక్కడ దీని గురించినటువంటి విషయాలు ఏమీ లేవు. చాలా జాగ్రత్తగా ఉండాలి. 40 దినములు అనేది మనుషుల యొక్క ఆలోచన. ఇక మరొక ప్రశ్న మీకు రావాలి. మీరు ఒకవేళ దీని గురించి తెలుసుకుంటే కనుక ఈ ప్రశ్నలన్నీ రావాలి. మరొక ప్రశ్న ఏంటంటే,
భస్మ బుధవారం. ఈ శ్రమకాలాలకి మొట్టమొదటి రోజు ఏ రోజు ప్రారంభమవుతుందంటే దానికి పెట్టినటువంటి పేరు ఏంటంటే భస్మ బుధవారము. బైబిల్లో భస్మ బుధవారం గురించి ఏమీ వ్రాయబడలేదు. భస్మ బుధవారం అనేది బైబిల్లో లేదు. ఇది మనుషుల యొక్క ఆలోచనలో నుంచి వచ్చింది. అసలు భస్మ బుధవారం ఏంటి? అది కూడా క్రియేటర్ ఎవరంటే మనుషులే. ఎలా క్రియేట్ చేశారంటే చూడండి, వీళ్ళు మట్టల ఆదివారం అనే దాన్ని కూడా క్రియేట్ చేసుకున్నారు. అంటే యేసుక్రీస్తు వారు మరణానికి ముందు ఆయన ఒక గాడిద పిల్ల ఎక్కి వచ్చినప్పుడు ఆ జనసమూహాలు, యేసుప్రభు వారి శిష్యులు, ఈ జనసమూహాలు అంతా ఏం చేస్తారంటే యేసుక్రీస్తు వారికి దావీదు కుమారునికి జయము అని ఖర్జూరపు మట్టలు పట్టుకుని, ఇదిగో నీ రాజు సాత్వికుడై భారవాహకమని గాడిద పిల్లనెక్కి నీ మధ్యకు వస్తున్నాడు అనేటువంటి ఒక ప్రవచనాన్ని నెరవేర్చడానికి అలా చేస్తారు. అది ఎప్పుడు జరిగిందంటే యేసుప్రభు వారు మరణానికి ముందు వారం, అది ఆదివారం. దారి పొడుగున బట్టల పరిచి ఆ మట్టలు వేసి దాని మీద నుంచే గాడిదను ఎక్కించి యేసుక్రీస్తు వారు నడిపించినటువంటి ఆ సందర్భాన్ని మన వారు పెట్టినటువంటి పేరు ఏంటంటే మట్టల ఆదివారం. మీకు అర్థమవుతుందా? ఈ మట్టల ఆదివారం ఏదైతే ఉన్నాయో, ఈ మట్టలు ఉంటాయి కదా, ఇవి ఏమవుతాయి? ఈ మట్టలన్నీ కూడా ఎండిపోతాయి. మన వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు యేసుప్రభు వారు నడవడానికి దారికి వేస్తే, ఈరోజు మన వాళ్ళు ఏం చేస్తారంటే క్రైస్తవుల్లో ఆచారం కదా, వారు ఈత మట్టలు తీసుకొచ్చి వాటికి ఏమంటే పువ్వులు గుర్చి వాటిని కిటికీలకు కడతా ఉంటారు. ఇది ఒక ఆచారం. సరే, ఈ వీళ్ళు కూడా ఇదే ఆచారాన్ని వాళ్ళు ఆచరించారు. ఎవరు? ఈ ఆచారాన్ని పెట్టినటువంటి వారు. ఆ మట్టలు ఏ అయితే ఉన్నాయో ఆ మట్టలని వీళ్ళు కాల్చేస్తారన్నమాట. ఎప్పుడు? ఇది అయిపోయిన తర్వాత కాల్చేస్తారు. ఆ బూడిద ఎటు పోకుండా జాగ్రత్త చేస్తారండి. ఏం చేస్తారండి? ఈ కాల్చేసినటువంటి మట్టలను ఆ బూడిదను ఏం చేస్తారు? జాగ్రత్త చేస్తారు. దాంట్లో కొంచెం ఒలీవ నూనె కలిపి, ఇప్పుడు ఆ భస్మ బుధవారం అనేటువంటిది ఏదైతే ఉందో శ్రమకాలాలు అనుకుంటున్నారు కదా, ఆ రోజు వీరందరికీ సేవకుడిగా ఉన్నాడు. వాళ్ళు ఆ బూడిదలో ఒలీవ నూనె కలిపి సిలువ గుర్తులు నుదుటి మీద వేస్తారు. ఇది ఆచారం. మీకు అర్థమవుతుందా? అంటే భస్మ బుధవారం. ఇక చరిత్రకి వెళ్ళి ఈ భస్మ బుధవారం గురించి అడిగితే బైబిల్ గ్రంథంలో అయితే భస్మ బుధవారం అసలు ఏంటంటే వాళ్ళకున్నటువంటి ఆలోచనలు, అసలు భస్మ బుధవారం ఎందుకు పెట్టారంటే, ఇలా ఈ ఖర్జూరపు మట్టలు, ఈత మట్టలు ఏ ఉన్నాయి కదా, అవి కాలిపోయి ఆ కాల్ చేసిన బూడిద గురించి కాదు అసలు. యాక్చువల్గా ఇప్పుడు ఎవరైతే దేవునికి నేను సరెండర్ అయిపోతున్నాను, దేవునికి నేను లోబడిపోతున్నాను, ఇక నేను దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాను, ఇంకా దేవా ఇదిగో అని దేవుని ఎదుట లోబడిపోవడానికి గుర్తుగా ఇశ్రాయేల్ కాలంలో కొందరు అదే రీతిగా చేశారు. ఏం చేస్తారంటే బూడిద వేసుకున్నారు. ఏం వేసుకున్నారు? బూడిద వేసుకున్నారు. కొన్ని వచనాలు మీరు చూడగలిగితే చూడండి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూడండి. ఇక్కడ మొర్దెకై అనేటువంటి ఆయన ఉన్నాడు. బట్టలు చింపుకోవటం ఒక ఆచారం. యూదులకి ఆచారం ఏంటంటే బట్టలు చింపుకోవటం అంటే వేదన గుర్తు, దేవునికి లోబడిపోతాను గుర్తు. నెక్స్ట్ ఏం చేశారండి? ఆయన బట్టలు చింపుకున్నాడు, బూడిద పోసుకుని పట్టణ మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేశాడు. అంటే ఏడ్చేశాడట. ఇప్పుడు బూడిద వేసుకున్నాడు అన్నది కదా, ఎవరు? మొర్దెకై. ఎందుకు వేసుకున్నాడు? ఆల్రెడీ జరుగుతున్నటువంటి చరిత్ర ఏంటంటే యూదులను సంహరించాలనేటువంటి హామాను యొక్క ఆలోచన మొర్దెకైకి తెలిసింది కనుక ఇప్పుడు ఆల్రెడీ మరి రాజు యొక్క మరి ఆమోదం కూడా అయిపోయింది. ఇక యూదులు సంహరింపబడిపోతారు. ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో ఆయనకి బాధేసి వెంటనే ఈ పని చేశారు. ఇంకొక విషయాన్ని మీరు చూడండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 5వ వచనం. ఒకడు జమ్ము వలె తల వంచుకుని గోనె పట్టగట్టుకుని బూడిద పరుచుకుని కూర్చుండుట ఉపవాసమా అన్నాడండి. ఇక్కడ
ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రియమైన దేవులారా, బూడిద వేసుకున్నారట. ఏమండి, ఏం బట్ట కట్టుకున్నారట? గోనె బట్ట కట్టుకున్నారట. అంటే గోనె బట్ట కట్టుకోవడం, బూడిద పోసుకోవడం, వస్త్రాలు చింపుకోవడం, ఏమండి ఇవన్నీ కూడా దేవుని ఎదుట నేను లోబడిపోతున్నాను, దేవునికి నేను సరెండర్ అవుతున్నాను అని చెప్పడానికి సంకేతముగా యూదులు అలా చేసేవారు. ఏమండి, యూదులు అలా చేసేవారు. అంటే ఈరోజు వాళ్ళు కూడా ఎవరంటే ఈ ఆచారం, లెంట్ ఆచారం పెట్టినటువంటి వారు కూడా వారి యొక్క ఆలోచన ఏంటంటే, మేము ఈ రోజు నుంచి దేవునికి లోబడిపోతున్నాము, మేము దేవునికి సరెండర్ అయిపోతున్నాము, దేవుని యొక్క మరి సన్నిధిలోనే ఉంటాము అని చెప్పుకోవడానికి సంకేతంగా వీళ్ళు ఏం చేస్తున్నా తెలుసండి, భస్మ బుధవారం అని పెట్టారు. కానీ నిజంగా వీరు గోనె బట్ట కట్టుకోరు, బూడిద నెత్తి మీద నుంచి చల్లుకోరు, ఏమంటే బూడిదలోకి వెళ్ళి కూర్చోరు, సమాజంలోకి వెళ్ళి ఏమి ఏడవరు, ఎలుగెత్తి ఏమి ఏడవరు. వీళ్ళు ఉండేది ఎక్కడంటే దేవుని యొక్క సన్నిధిలో ఉంటారు, కానీ ఆచార రీతిగా మాత్రం చేస్తున్నారు. ఎలా చేస్తున్నారండి? భస్మ బుధవారం అని ప్రారంభించారు. మరి భస్మ బుధవారం ఎలా పెట్టారు అంటే, భస్మ బుధవారం అనేది పెట్టడానికి కూడా వీళ్ళకి ఒక ఆలోచన ఉందన్నమాట. ఎందుకంటే 40 రోజులు చేయాలనుకున్నారు కదా, 40 రోజులు చేయాలనుకున్నారు కాబట్టి శుక్రవారం అనే రోజు కావాలి. 40 రోజులు శుక్రవారం నుంచి ఈస్టర్ అనేది ఆదివారం నుంచి లెక్కబెట్టి 46 రోజులు ముందు దాన్ని వచ్చేటువంటి బుధవారాన్ని వీళ్ళు ఏం చేశారంటే భస్మ బుధవారంగా చేశారు. ప్రియులారా, ఇక్కడ ఆలోచన చేయండి, ఇది మనుషుల యొక్క ఆలోచన, దేవుని యొక్క ఆలోచన. మనుషుని యొక్క ఆలోచన మర్చిపోకండి, దేవుని యొక్క ఆలోచన అయితే ఇది కాదు. దేవుడు ఏమంటున్నాడు? దేవుడు ఏమంటున్నాడంటే, ఒకసారి యోవేలు గ్రంథం చూడండి, 2వ అధ్యాయం 13వ వచనం చదవండి. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే, మీ వస్త్రములు గాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి అన్నాడు. దేవుడు కరుణావాత్సల్యం గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాప పడతాడు. ఇప్పుడు దేవునికి అవసరమైంది ఏంటి? హృదయమా, ఈ శరీరంలో మార్పులా? నువ్వు గడ్డం పెంచుకుంటే ఎంత, పెంచుకోకపోతే ఎంత, దేవుడు ఈ శరీరాకారాన్ని ఏమి చూడడు. నువ్వు వస్త్రం మార్చుకుంటే చూడండి, ఇంకా చిత్రం ఏంటి తెలుసండి, ఈ 40 రోజుల్లో వస్త్రాలు మార్చుకునేటువంటి వారు ఉంటారు. ఏంటండి? వస్త్రాలు మార్చుకునేటువంటి వారు ఉంటారు. ప్రియమైన దేవులారా, అంటే వస్త్రాలు ఏం మార్చుకుంటారు? ఇప్పుడు ఎవరైతే ఈ దీక్ష చేపడుతున్నారో ఒకే కలర్ వస్త్రం వేసుకుంటారు, ఒకే కలర్ 40 రోజుల పాటు అదే కలర్ వేసుకుంటుంటారు. అంటే వస్త్రం మార్చేసుకున్నారు. లేరనుకుంటున్నారా? మనం లోకం చూస్తూ ఉంటాం, 40 రోజులు వస్త్రాలు మార్చుకున్నటువంటి వారు మన ప్రక్కనటువంటి హైందవ సమాజంలో కనిపిస్తూ ఉంటారు కదండి. వారు వివిధ రకాలైనటువంటి కలర్స్ వేసుకుంటూ వాళ్ళు చేస్తున్నారు. మరి క్రైస్తవుడా, నీకు వారికి ఏమన్నా పొంతనుందా? వాళ్ళు చేస్తున్నారు, నువ్వు చేస్తున్నావు. మరి దేవుడు ఏమి కోరుతున్నాడు? దేవుడు ఏమి కోరుతున్నాడు? ఆచారాలనా దేవుడు కోరుతున్నాడు? లేకపోతే అలవాటుగా చేయాలని కోరుతున్నాడా? లేదండి, దేవుడు అలవాటుగా చేయాలని కోరతలేదు. దేవుడు కోరేది ఏంటంటే హృదయ మార్పు. హృదయాలు చించుకోవాలట. హృదయం ఎలా చింపుకుంటారండి? వస్త్రం అయితే ఈజీగా చింపేసుకుంటారు. యూదులకి బాగా అలవాటు వస్త్రం చింపుకోవటం, ఎందుకంటే వాళ్ళు కూడా ప్రత్యేకమైనటువంటి వస్త్రాలు ఉండి అట్ట వాళ్ళకి. అంటే ఎవరైనా చచ్చిపోతే వేసుకెళ్ళే వస్త్రాలు వేరేగా ఉంటాయి, అంటే నాసిరకమైనటువంటి కుట్లతో ఉంటాయన్నమాట. అంటే వస్త్రం జరగదు, కుట్ల దగ్గర మాత్రమే పెడుతుంది. నిజమండి. యూదుల్లో ముఖ్యంగా పరిశైలైనటువంటి వారు చేసేటువంటి పని అది. వీళ్ళు పైకి అంటే భక్తిగా కనిపిస్తారంతే, వీళ్ళ లోపల ఎటువంటి భక్తి ఉండదు. మరి క్రైస్తవులుగా మనం కూడా అలాగే ఉందామండి.
ఈరోజు ఆచార భక్తులంతా ఎలా కనిపిస్తూ ఉంటారండి? ఆచార భక్తులంతా కూడా అలా కనిపిస్తారు. పైకి వేషం చేస్తారు, వేషం వేస్తూ ఉంటారు. వేషం వేస్తారు కానీ వారి హృదయం ఎట్టి పరిస్థితుల్లోనూ మార్పు లేదు. ఇంకొక సంగతి ఏంటంటే, ఒకవేళ నిజంగానే హృదయ మార్పు ఉంటే చాలా సంతోషమే. హృదయంలో మార్పు ఉంటే సంతోషమే. హృదయం మారితే సంతోషమే. కనుక ప్రేమేం దింపులారు, ఈరోజు క్రైస్తవులకి ఈరోజు మనము అటువంటి ఆచార భక్తిలో ఉందామా చెప్పండి? దేవుడు చెప్తున్నటువంటి మాటను మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం చూద్దాం. 10వ అధ్యాయం 2వ వచనం చదవండి. యెహోవా సెలవిచ్చింది ఏమనగంటే, దేవుడు సెలవిస్తుంది. దేవుడు చెప్తున్నది ఏంటంటే, అన్యజనముల ఆచారముల నభ్యసింపకుడి. ఆచారములు వ్యర్థమన్నాడు. అన్యజనులు లోకస్తులు ఆచరించేటువంటివి నువ్వు ఆచరించకూడదని చెప్పాడండి. ఇశ్రాయేలుకి చెప్తున్నాడు, దేవుని పిల్లలైనటువంటి వారికి చెప్తున్నాడు. అంటే వారి యొక్క ఆచారాలు మనం చేయకూడదు, వారి పద్ధతులు మనం చేయకూడదు. నిజంగా భక్తిపరముగా ప్రతిదినము గనక దేవుని యొక్క వాక్యం నేర్చుకుంటే సబాష్, మంచిదండి. దేవుని యొక్క వాక్యంలో మీరు ప్రతిరోజు పెంపాడుతుంటే అది మంచిదే. ఒకవేళ మీరు ఆచారంగా మాకు శ్రమకాలాలు తినాలండి, శ్రమ దినాలని మీరు చెప్పుకుంటూ మాకు ఉపవాస దినాలని చెప్పుకుంటే దేవుడు దాన్ని ఒప్పుకోలేదండి. ఎందుకు ఒప్పుకోలేదు ఒకసారి మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం చదవండి. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారం చేసుకుందురు. వారు తమ ఫలం పొందినారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నాడండి. అంటే వారు అంటే ఎవరు? పైన చెప్తాడు. ఎవరంటే అన్యజనులు. ఈరోజు మాకు ఏమని చెప్తారు వాళ్ళు? ఉపవాసం అని చెప్పరు, వారమేంటి అంటారు. వారం ఏంటి? వాళ్ళ పరిభాషలో ఉపవాసం అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఈరోజు వారం అంటే మేము నీసు తినమంటారు, ఈరోజు వారం అంటే మేము భోజనం చేయమంటారు. ఎవరు? లోకస్తులు. అంటే ఆల్రెడీ వారు ఏం చెప్తున్నారంటే, మేము ఈరోజు మేము ఉపవాసం ఉన్నాము, లేకపోతే మేము తినకుండా ఉన్నామని ప్రత్యక్షంగా మనకి అర్థమైపోతుంది, వాళ్ళు చెప్తున్నారు. కానీ క్రైస్తవుడా నువ్వైతే ఏం చేయాలని చెప్పాడంటే యేసుక్రీస్తు వారు, చూడండి 17వ వచనం. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలన కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నువ్వు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకుని నీ ముఖము కడుక్కొనుము, అప్పుడు రహస్యమందు చూచిన నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అన్నాడు. అంటే నువ్వు చేయి ఉపవాసం ఎలా ఉండాలంటే మనుషులకు కనిపించకూడదు, ముఖం వికారంగా పెట్టుకోకూడదు. ఈరోజు నేను భోజనం చేయలేదని అనకూడదు. మాకు ఈరోజు 40 రోజులండి, మేము ఇవాళ భోజనం చేయమండి అనకూడదు. ఎందుకంటే నీ ఉపవాసం ఎదరికి చెప్పకూడదు. యేసుక్రీస్తు వారు అన్యజనులకు దేవుని పిల్లలకు తేడా చెప్తున్నప్పుడు ఈరోజు క్రైస్తవుడు ఎందుకు ఉపవాస కూడికలని 40 రోజు ఉపవాస శ్రమ కూడికలని ఎందుకు పెడుతున్నాడు అంటే వాక్యం ఇతనికి అర్థం కాలేదన్నమాట. యేసుక్రీస్తు వారేమో రహస్యమందు చూచినటువంటి నీ తండ్రికే తెలియాలి. అబ్బాయి అమ్మా నువ్వు ఉపవాసం చేస్తే నువ్వు ఏం చేస్తావు? తలస్నానం చేసుకో, ముఖం శుభ్రంగా కడుక్కో, నువ్వు లోపలికి వెళ్ళిపో, గదిలోకి వెళ్ళిపో అని చెప్పాడండి. ఒకసారి మత్తయి సువార్త 6:5 మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేస్తాల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని మనుషుల సమాజ మందిరముల్లో వీధుల్లోనూ మూలలోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము అన్నాడండి. చూడండి 6వ వచనం. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయమప్పుడు. ఏమండి ఈ మాట విన్న తర్వాత ఒక ఆయన అంటాడు, ఎందుకంటే ప్రార్థన పెడతారు మీరు, దేవుడు ఏం చెప్పాడు? గదిలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకోమని చెప్పాడు. కనుక నేను గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాను, నాకు తెలుసులేండి మేము ప్రార్థన చేసుకుంటున్నాం అంటున్నాడు. మరి దేవుడు ఇక్కడ చెప్పిన మాట మీరు విన్నారు. ప్రార్థన చేసేటప్పుడు అది నియమం, నీవు నీ పర్సనల్ లైఫ్లో ప్రార్థన చేసుకోవడానికి దేవుడిచ్చిన నియమం, అంతేగాని దేవుని ఆరాధించడానికి ఇచ్చినటువంటి నియమం మనం చూడొద్దా? ఇశ్రాయేలుకి దేవుడు నియమించాడు, క్రైస్తవులకు నియమించాడు కదా. మనమందరము కూడుకోవాలని చెప్పాడు. మనం కూడుకొని ప్రభు యొక్క శరీరంలోనూ రక్తంలో పాలు పంపులు పొందాలని చెప్పాడు.
మనం కూడుకుని సువార్త వ్యాప్తి కొరకు చందా పూజలు అని చెప్పాడు కదా, మనము కూడుకుని దేవుని యొక్క వాక్యం నేర్చుకోవాలని చెప్పాడు కదా, ఇంత పెద్ద గ్రంథం ఇచ్చి దీన్ని ధ్యానించాలని చెప్పాడు కదా. ఆ బెరియా సంఘస్థులు పౌలు చెప్తున్నటువంటి సంగతులు అలా ఉన్నావో లేవని అనుదినము వాళ్ళు పరిశోధించారు కదా దేవుని యొక్క వాక్యాన్ని. అంటే వాళ్ళు కూడుకోకుండా ఎలా పరిశోధిస్తారు? వాళ్ళు కూడుకోకుండా దేవుని యొక్క వాక్యం ఎలా వింటారు? వాళ్ళు కూడుకోకుండా, సమాజంగా కూడకుండా, లేకపోతే సంఘంగా కూడుకోకుండా దేవుని యొక్క వాక్యం ఏం అర్థమవుతుంది? కనుక ఈరోజు మనకి ఏదో నచ్చిన మాట, మనకి మెచ్చినటువంటి మాట ఏదో ఉందో కనుక, అంటే మనము దేవుని నుంచి దూరం అయిపోవడానికి మనకు వచ్చినటువంటి మాట, నచ్చిన మాట తీసుకుని నేను ప్రార్థన గదిలో వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నానండి, నేను దేవుని దగ్గర రాకూడదు అంటున్నాడండి. అలా అంటాం, అది ఎంతవరకు సబబు ప్రియమైన దేవులారా? కనుక ఈరోజు మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ దేవుడు చెప్పినటువంటి ఆచారం, దేవుడు చెప్పినటువంటి నియమం, దేవుడు చేయమన్నటువంటి పద్ధతి, దేవుడు చేయమన్నటువంటి పద్ధతి ఏంటంటే ఉపవాసం చేస్తే ఎవ్వరికీ కనిపించకూడదు. అర్థమవుతుందండి? ఎవరికి తెలియకూడదు. ఉపవాస పండుగలని పేరు పెడతాం, అది దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమా కాదా? ఉపవాస కూడికలని పేరు పెడితే అది దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమా కాదా? ఈ మాట బట్టి చూడండి. అసలు ఉపవాసం చెయ్యమన్న విధానం ఒక్కసారి మీకు చూపించి ముగించేస్తానండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం దేవునికి ఇష్టమైన ఉపవాసం గురించి చెప్తున్నారు చూడండి. 3వ వచనం దగ్గర నుంచి చదువుదాం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములు ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవని అందరూ. చూడండి, ఉపవాసం ఉంటున్నారంట, దేవుడు చూడట్లేదంట. ప్రాణములు ఆయాసపరచుకున్నారంట, దేవుడు లక్ష్య పెట్టట్లేదంట. ఇది ఇశ్రాయేలు గురించి చెప్పినటువంటి మాట. ఈరోజు మనము కూడా ఉపవాసం చేస్తే దేవుడు అలాగంటాడు. ఎందుకంటే దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటో మనం తెలియకుండా చేస్తే, అంతే కదండి, మన యొక్క ప్రాణాలు హాని చేసుకునేలాగా, లేకపోతే బీపీ షుగర్లు తగ్గిపోయేటువంటి లెవెల్ తగ్గిపోయేటువంటి పరిస్థితికి మనం ఉపవాసం చేసేస్తే అక్కడ వరకు వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దేవుడు దాన్ని పట్టించుకొని అంటున్నాడు. ఎందుకు అంటున్నాడంటే ఒకసారి కిందకి చదివితే మీకు అర్థమవుతుంది. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు అన్నాడండి. అంటే ఉపవాస పండుగలు అంటున్నారు, మీరు చేస్తారంటే మీ వ్యాపారం మానరు. అలాగే మీ పనివారు ఉంటారు, వాళ్ళ చేత కఠినమైన పనులు చేయిస్తారు. ఇది నాకు నచ్చలేదయ్యా అన్నాడండి. తర్వాత మీరు కలహపడుచు, వివాదము చేయుచు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉంటారు. అంటే మీరు దెబ్బలాడుకోవటం మానరు, అలాగే గొడవ పెట్టుకోవటం మానరు, న్యాయంగా ప్రవర్తించకుండా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు. ఇది నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. మీరు ఉపవాసం ఉంటున్నారు కానీ ఏవి కూడా మారలేదు. మీ హృదయంలో మార్పు నాకు కనిపించట్లేదు. మీ హృదయం అసలే బాలేదు అంటున్నాడు దేవుడు. తర్వాత చదవండి. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. అంటే మీ యొక్క కంఠధ్వని దేవునికి చేరే విధముగా మీరు ఉపవాసం ఉండలేదు. అంటే ఎందుకు ఉండలేదంటే చూడండి, మొదటి వచనం 59 మొదటి యెషయా గ్రంథం. వెన్నెరకున్నట్లు ఆయన చెవులు మందం కలదంటే దేవుడు వింటాడు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డమగా వచ్చినవి. అంటే ఇప్పుడు మీ కంఠస్వరము దేవునికి వినబడలేదంటే అర్థం ఏంటి? మీ దోషాలు అడ్డొచ్చేస్తున్నాయంట. దేవుని దగ్గరికి మన స్వరము లేకపోతే మన మాట దేవుని దగ్గరికి చేరడానికి మన దోషాలు అడ్డొచ్చేస్తున్నాయట. అంటే దోషాలతో, పాపములతో దేవునికి మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు వింటాడండి? వినడు. ఒకవేళ మనం 40 రోజులు ఉపవాసం చేసినా దేవుడు వినడు. దేవుడు వెంటనే వినేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడంటే నిజంగా మన హృదయంలో మార్పు వచ్చినప్పుడు, నిజంగా మన యొక్క హృదయ పరివర్తన చెందినప్పుడు, నిజంగా మనలో ఎటువంటి కలహం లేనప్పుడు, నిజంగా దేవునికి ఇష్టలుగా బ్రతికినప్పుడు, దేవుని ఎదుట మనం రహస్యం ఉన్నటువంటి తండ్రికి మనం గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తే వినెత్తాడండి. గోడలు ఏం అడ్డు ఉండవు, స్లాబ్ అడ్డు ఉండదు, పై కప్పు అడ్డు ఉండదు, ఏమంటే ఏ అడ్డులు ఉండవు. ఎందుకంటే మన హృదయములో ఏ చెడు తలంపులు లేవు కాబట్టి నేరుగా మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళిపోద్దట. యెషయా గ్రంథం 58:5. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకోవలసిన దినం అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె పట్ట కట్టుకుని బూడిద పరుచుకుని కూర్చుంటే ఉపవాసమా? అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా అన్నాడండి. అంటే దేవునికి ఈ ఉపవాసం ఇష్టమని మీరు అనుకుంటున్నారా?
గోనె బట్ట కట్టుకుని వస్త్రాలు చింపుకుని బూడిద వేసుకోవటం దేవునికి ఇష్టం అనుకుంటున్నారా అన్నాడు. అంటే ఈరోజు ఒకవేళ అటువంటి కార్యక్రమాలు చేస్తే దేవుడు ఇష్టపడతాడు అనుకోకండి. లేదండి, ఆ కాలం చెల్లిపోయింది. దేవుడు ఇష్టపడినటువంటి కాలం చెల్లిపోయింది. ఇప్పుడు మార్చేశాడు దేవుడు. దేవునికి ఇష్టకరమైంది ఏదో చెప్తున్నాడు చూడండి. ఆలోచన కానించి దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా అన్నాడండి. అసలు ఈ మనం చేసే ఉపవాసానికి దేవుడు చెప్పే ఉపవాసానికి అసలు ఏమైనా పొంతనుందండి? మనం ఏంటంటే ఆ రోజు భోజనం మానేస్తాం అంతే, అది ఉపవాసం అనుకుంటున్నాం. కానీ దేవుడు భోజనం మానేయటం ఉపవాసం అంటలేదు. ఏంటంట? దుర్మార్గులు కట్టిన కట్టను విప్పటయు అన్నాడండి. దుర్మార్గులు అంటే దేవుని ఎరుగక లోకంలో జీవిస్తున్నటువంటి వారు, పాపంలో ఉన్నటువంటి వారిని విడిపించటం. కాడి మాను మోకులు తీయటంటే ఇప్పుడు ఒక భారం ఉంది. యేసుప్రభువు అంటారు, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారు అంటారు. అంటే ఈరోజు లోకం పాపం అనేటువంటి భారం మోస్తుంది, వారిని విడిపించాలంట. తర్వాత అన్నాడు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్నటువంటి ఉపవాసము కదా అన్నాడు. తర్వాత చూడండి 7వ వచనం, నీ ఆహారం ఆకలిగొని వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండాటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనులు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అన్నాడు. చూడండి అంతటువంటి ఉపవాసము. అంటే ఈరోజు నువ్వు భోజనం మానేయటం కాదు, భోజనము ఎవరికైతే లేదో వారికి పెట్టడం ఉపవాసం. నువ్వు భోజనం మానేయటం అనేది నువ్వు ఉపవాసం అనుకుంటున్నాము. దేవుడు చెప్తుంది ఏంటంటే, ఎవరికి భోజనం లేదో వారికి భోజనం పెట్టయ్యా, నీకు భోజనం ఉంటే అన్నాడండి. ఏమండి, రెండోది, వస్త్రం లేనటువంటి వారికి వస్త్రం ఇవ్వాలట. నువ్వు వస్త్రం కప్పుకున్నావు, వస్త్రం లేనటువంటి వారికి వస్త్రం ఇవ్వటమంట. అసలు ఏమైనా సింక్ అవుతుందా మనం చేసిన ఉపవాసానికి, దేవుడు చెప్పినటువంటి ఉపవాసానికి? దేవుడికి ఇష్టమైన ఉపవాసం అన్నాడండి. ఇది దేవునికి ఇష్టమైన ఉపవాసం అంట. దేవునికి ఇష్టమైన ఉపవాసానికి మనం చేసే ఉపవాసానికి ఏమైనా సింక్ అవుతుందా చెప్పండి ప్రేమైన దేవులారా? కానీ దేవుడు చెప్పింది ఉపవాసం చేయమన్నాడు, కానీ ఉపవాసం చేసే విధానం చెప్పాడు. ఏంటంటే, రహస్యమందు చూచినటువంటి నీ తండ్రికే నువ్వు ఉపవాసం చేస్తున్నట్టు కనిపించాలి, కానీ లోకములో ఎవరికి కనిపించకూడదు. అంటే దేవునితో నువ్వు సహవాసం చేయాలి, దేవునితో నీ సహవాసం కలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యం, ప్రార్థన, దేవుడే నీకు ఎలా ఉండాలండి? స్నేహితుడిగా దేవునితో నీ సంబంధం కలిగి ఉండాలి. వాసం అంటే దేవునితో నివాసం కలిగి ఉండాలి. ఈ లోక సంబంధమైనటువంటి కోరికలు మనకేమైనా ఉంటాయంటే ఉండవండి దేవునితో సహవాసం చేస్తే. రెండోది ఆయన చెప్తున్నది ఏంటంటే, ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో, ఇరుకులు ఉన్నారో, కష్టములు ఉన్నారో, నష్టములు ఉన్నారో, వస్త్రహీనులుగా ఉన్నారో, బాధపడుతున్నారో వారికి సహాయం చేయటము దేవునికి ఇష్టమైన ఉపవాసం అంటే ప్రేమైన దేవులారా. ఈరోజు 40 రోజులు ఎన్ని పూటల భోజనం మానేశారో తెలియదు. 40 దినములు వారి యొక్క హృదయాలు ఎలా ఉన్నాయో తెలియదు. ఇంకా ఆచారముతో ఈరోజు చేస్తున్నారు. ఇంకా తెలుసా, కనీసం ప్రక్కనటువంటి వారు ఇబ్బందులుంటే కనీసం పరామర్శించేటువంటి పరిస్థితి కూడా లేదండి. కనుక దేవుడు 40 రోజుల ఉపవాసం అనేది దేవుడు కోరలేదు. దేవుడు కోరింది ఏంటంటే, చూడండి ఒకసారి, ప్రతిరోజు దేవుని కలిగి ఉండటం మంచిదే. చూడండి అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం చూడండి, 2వ అధ్యాయం 46వ వచనం, వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పగా కూడుకొనుచు అని ఉందని చూడండి. అంటే ప్రతి దినము కూడా దేవాలయంలో తప్పక కూడుకున్నారా? 40 రోజుల ప్రతిదినమా? అసలు అవకాశం ఉంటే ప్రతిదినం కూడుకోవచ్చు, కానీ వారానికి ఒక రోజు కూడా మనం కూడుకునే అవకాశం లేదు కదా. పోనీ వారానికి ఇంకొక రోజు పెడుతుంటే వచ్చేటువంటి పరిస్థితి లేదండి. కానీ దేవాలయంలో ప్రారంభ సంఘం ప్రతిదినం కూడుకున్నారు. కనీసం ఆదివారం ఒకరోజు దేవుని దగ్గరికి రాలేకపోతున్నాం మనం. అంతేకాకుండా
బైబిల్ తరగతి రోజున ఎంతమంది వస్తారండి? హృదయం ఎంత కఠినమైపోయిందంటే మీకు ఏమండి, కఠిన హృదయం చేసేసుకున్నారు ఎందుకు దేవుని దగ్గర రావడానికి? మీరు టీవీ చూడకుండా ఉంటున్నారా? నిజంగా చెప్పండి, మీ హృదయాల మీద మీ గుండెల మీద చేసి చెప్పండి. మీరు ఆ సమయంలో టీవీ చూడకుండా దేవుని యొక్క వాక్యం వింటున్నారా? కాదండి, కళ్ళు అప్పగించి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ గంట దేవుని సన్నిధిలో గడపచ్చు కదా. ప్రియమైన దేవులారా, నాకు తెలియదు, నేను యొక్క సేవకునిగా నా విధిని నేను పాటిస్తున్నాను, నేను హెచ్చరిస్తున్నాను, మీకు చెప్తున్నాను, దానికి మీరే బాధ్యులు. ఇది మాత్రం చేయాలి. ఏది? 40 రోజులు ఆచారం కాదు, వాళ్ళు ప్రతి దినము కూడా దేవాలయంలో కూడుకున్నారంట. ఇంటింట అనేటువంటి పదం ఉంది. ఇంటింట అంటే ఒకరోజు కాదండి, ప్రతిరోజు అలా చేసేవారట. ప్రేమ ప్రారంభ శకంలో సంఘం. ఈరోజు అంత శక్తి సామర్థ్యాలు మనకు లేవండి. ఎందుకంటే దేవుని దగ్గర గడిపేటువంటి సమయం లేదు. పోనీ ఈ 40 రోజులైనా గడుపుతారేమని కొందరు స్నేహితులు, కొంతమంది సహోదరులు ఏం చేశారంటే, ఇదిగోండి ఇలాగా రాత్రికాల కూడుకులు పెడుతున్నారు. ఆచార రీతిగా లెంట్ అని కాకుండా ఈ 40 రోజులు భస్మ బుధవారం అని కాదు. మనకి అనువైనటువంటి కాలం ఏంటి తెలుసండి? వేసవ కాలం. వర్షాకాలంలో మన పరిసరాలు బాగోవు, మన కుటుంబాల దగ్గరికి వెళ్ళి కూడుకునేటువంటి పరిస్థితి ఉండదు. కనుక ఈ వేసవ కాలంలో ఒక గృహము చెంత దేవుని యొక్క సువార్త మనమందరం కలిసి ఏక మనసు, ఏక తాత్పర్యం, ఏక హృదయం, మనమందరం కలిసి ఒక చక్కని సహవాసం కలిగి ఉంటాము, మేమున్నాము అని చెప్పడానికి సంకేతంగా ఇలా సహవాస కూడికలు ఏర్పాటు చేసుకుంటాం. అది మంచిదే. దేవునిలో వాక్యంలో బలపడటం అది మంచిదే. మన జీవితాలు మార్పు చెందడం మంచిదే. మన గృహం చెంతకి మరొక ప్రభువు నేరినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి సువార్త ప్రకటించడం మంచిదే. ఒక పాపి తన పాపను విడిచిపెట్టడానికి ఏ అవసరమవుతుందో అది తెలియజేయటం మంచిదే. మన జీవితాలు మార్పు కోసం, మన హృదయం మార్పు కోసం మనం చేసే ప్రతి పని మంచిది. అది నీ యొక్క గృహము చెంత, ప్రతి ఒక్క గృహము చెంత, అది రాత్ర పగల ఏ రోజైనా మనం ఆ కార్యక్రమం చేయటం మంచిదే, తప్పలేదండి. కానీ దేవునికి నచ్చనిది ఏంటంటే ఆచారం అసలే నచ్చదండి. ఇక్కడ ఒక మాటను మీకు చూపిస్తున్నాను చూడండి. మత్తయి సువార్త 15:6 మీరు మీ పారంపర్య ఆచారం నిమిత్తము దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు అన్నాడు. వేషధారులు అన్నాడు. అంటే మీ ఆచారం నిమిత్తం దేన్ని నిరర్ధకం చేస్తారంట? వాక్యాన్ని నిరర్ధకం చేస్తారంట. వాక్యంలో చెప్పని దాన్ని చేస్తున్నారు. ఈరోజు దేవుడు చెప్పని దాన్ని చేస్తున్నారట. అంటే దేవుడు చెప్పంది మనం చేయకూడదు. మార్కు సువార్త 7:8-9 కూడా చదవండి. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్య ఆచారం గాయకొనుచున్నారు అన్నాడండి. అంటే దేవుని ఆజ్ఞ ఒకటే, మనుషుల ఆచారాలు చాలా ఉన్నాయి. ఈరోజు క్రైస్తవుడు ఈరోజు ఏం చేస్తాడంటే మనుషుల ఆచారాలు బాగా చేస్తూ ఉంటాడు, మనుషుల పద్ధతులు బాగా చేస్తూ ఉంటాడు. అది చాలా ఇష్టంగా ఉంటాయి, వాటిని అయితే ఆచరిస్తూ ఉంటాడు. కానీ దేవుడు చెప్పిన దాన్ని మాత్రం ఆచరించడు. ఉపవాసం గురించి దేవుడు ఏం చెప్పాడో చూసాం కదా, దాన్ని ఆచరించండి చూద్దాం. ఆచరించలేమండి. మన ప్రక్క వారికి కనీసం ఒప్పుకొని కూడా ఇవ్వలేము. కనుక ఇక్కడ మనం ఆలోచించండి. దేవుని యొక్క ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్య ఆచారంలో గాయకొనుచున్నారు అంటున్నాడు. 9 కూడా చూడండి. మరియు ఆయన మీరు మీ పారంపర్య ఆచారం గాయకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరింతురు అన్నాడండి. 13 కూడా చదవండి. మీరు నియమించిన మీ పారంపర్య ఆచారం వలన దేవుని వాక్యమును నిరర్ధకం చేయుదురు. ఇటువంటివి అనేకములు మీరు చేయుచున్నారని చెప్పాను. చాలా చేస్తున్నారు మీరు. ఆ రోజు దేవుడు చెప్పాడండి, వేషధారులుగా ఉన్నారు, వారిని వేషధారులు అన్నాడు. ఈరోజు కూడా వేషధారులు క్రైస్తవ్యంలో ఉన్నారు. కానీ వేషధారులుగా మనం ఉండకూడదు. ప్రేమ దేవుని యొక్క వాక్యం ఏం చెప్పింది దాన్నే మనం చేయాలి తప్ప ఇంకొకటి మనుషుల ఆచారమా అది దేవుని ఆచారమా తెలుసుకోవాలి. ఇప్పుడు లెంట్ గురించి మీకు అది మనుషుల ఆచారమా దేవుని ఆచారమా చెప్పాను. అది మనుషుల ఆచారం 100% అది మనుషులు తీసుకొచ్చింది. దేవుని పద్ధతి మాత్రం అది కాదు అని మరొకసారి చెప్తున్నాను. ఒకవేళ ఆ పద్ధతి ప్రకారంగా మనం గడ్డం గీయించుకోకుండా, పురుషులైతే ఏమైనా చెప్పులు వేసుకోకుండా, వస్త్రాలు ఒకటే కట్టుకుని, తల పెంచేసుకుని, వివాహాలు కూడా చేసుకోకుండా, ఆ రోజుల్లో ఏ శుభకార్యాలు చేయకుండా, ఇదేమీ బైబిల్లో చెప్పలేదు.
దేవుడు చెప్పింది ఏంటంటే, నీ ప్రక్కవాడు నలిగిపోతుంటే, నీ తోటివాడు ఒకవేళ ఇబ్బందులు ఉంటే వారిని వెళ్ళి ఆదుకోవయ్య ఫస్ట్. అది నాకు కావాలని కోరుకున్నాడు తప్ప ఏమండి ఇటువంటి పద్ధతులు దేవుడు కోరుకోలేదు. ప్రేమేంది ఆలోచించేయండి. ఇక్కడ అంటున్నాడు ఏంటంట, మీరు నియమించిన మీ పారంపర్యాచారం వల్ల దేవుని వాక్యం నిరర్ధకం చేయుదురు, ఇటువంటివి అనేకులు మీరు చేయుదురని చెప్పాను, చాలా చేస్తున్నారు అన్నాడండి. అందు గురించి పౌలు గారు భయపడిపోయారండి. చూడండి ఒకసారి పౌలు గారు ఆయన బోధ చేస్తున్నప్పుడు భయపడ్డాడు. ఈరోజు కూడా నిజమైనటువంటి సేవకుడు భయపడిపోతాడు, ఈ ఆచారాలు చేసినప్పుడు భయపడిపోతాడు. చూడండి కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్య ఆచారం అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకుని పోవాడు ఎవడైనా ఉండునేమని జాగ్రత్తగా చూచుకొనుడి అన్నాడండి. నిరర్ధకమైన తత్వజ్ఞానం అంట మిమ్మల్ని అటు తీసుకుపోతాడు. ఈరోజు కూడా క్రైస్తవ్యంలో ఒకరి నుంచి ఒకరికి వ్యాధిలాగా వచ్చేస్తుంది, వైరస్ లాగా వచ్చేస్తుంది. ఒకరి పద్ధతి వాళ్ళు చేశారు కదండి, మనం చేసుకుంటే బాగుంటుంది, వాళ్ళు చేశారు కదా మనం ఇలా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన మనకు వస్తుంది. ఇలా మిమ్మల్ని పట్టి నిరర్ధక తత్వ జ్ఞానం వైపుకి ఒకవేళ ఎవరైనా తీసుకెళ్ళిపోతారేమో జాగ్రత్తగా చూచుకోండి అని చెప్పాడండి. ఎందుకంటే ఇది మనుషుల పద్ధతులు, మనుషుల పారంపర్య ఆచారం, దాన్ని విడిచిపెట్టమని పౌలు గారు చెప్పారు. చివరికి ఒక మాటను మీకు చూపించి నేను ముగిస్తాను. తెస్సలోనికి రాసినటువంటి రెండో పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చదవండి. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొని ప్రతి సహోదరుని వద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాను అన్నాడండి. అంటే అపోస్తులు వీళ్ళు ఎవరండి? అపోస్తులు బోధ కాకుండా ఇక ఏ బోధ అయినా ఒకవేళ మీకు చెప్తే, వాళ్ళు తెలియజేసినటువంటిది కాకుండా వేరేది ఏమైనా చెప్తే మీరు వారి దగ్గర నుంచి తొలగిపోండి, వారి దగ్గర నుంచి వచ్చేయండి, మీరు వారితో వెళ్ళిపోకండి, వారితో కలిసిపోకండి అని పౌలు గారు హెచ్చరిస్తున్నారు. ప్రేమేంద్రులారా, కనుక ఈరోజు మనం నేర్చుకున్నాం లెంట్ సంగతి ఏంటి అని నేర్చుకున్నాం. మనకి ఏమర్థమైంది? లెంట్ మనుషుల యొక్క ఆచారం, ఇది మనుషుల యొక్క పద్ధతి, ఇది దేవుని యొక్క వాక్యం కాదు. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఏంటంటే ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వారికి సహాయం చేయటం, వస్త్రం లేనటువంటి వస్త్రం ఇవ్వడం, మనం చేయవలసినటువంటి సహాయ కార్యక్రమాలు, అది దేవునికి ఇష్టమైన ఉపవాసం. దేవుడు లెంటు 40 రోజులు ఆచార రీతిగా చెయ్యమని ఎక్కడ బైబిల్లో చెప్పలేదు. భస్మ బుధవారం బైబిల్లో లేదు. ఇంకొక సంగతి చెప్పమంటారా? యేసుక్రీస్తు వారు చనిపోయినటువంటి రోజు ఎప్పుడంట? శుక్రవారం. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇక్కడ మన పెద్దవారు ఒకరు చనిపోయారు, చనిపోయినటువంటి రోజు మేము బుధవారం నాడు చచ్చిపోయాడండి ఆయన, మళ్ళీ బుధవారం ఎప్పుడైతే అప్పుడు చేస్తామంటారా, లేకపోతే ఏ తేదీ అని చూస్తారా? మరి క్రైస్తవ్యంలో లాజిక్ ఎలా ఉంది? ఇప్పుడు అందు గురించి మతోన్మాదులు అడుగుతున్నారు, మతోన్మాదులు దీన్ని అడుగుతున్నారు. యేసుక్రీస్తు వారు చనిపోయినటువంటి రోజు శుక్రవారం మీరు ప్రామాణికంగా తీసుకుంటున్నారు, బాగానే ఉంది. యేసుక్రీస్తు వారు పుట్టినరోజునేమో 25వ తారీఖున తీసుకున్నారేంటి? మరి ఆయన ఏ రోజు పుట్టాడో తెలియదా? రోజు తెలియదా? అంటే ఆదివారమో బుధవారమో తెలియదా? తెలియదు. కనుక ఇది మనుషుల పద్ధతే. గుడ్ ఫ్రైడే అయినా మనుషుల పద్ధతే, ఈస్టర్ అయినా మనుషుల పద్ధతి, మనుషులు పెట్టింది. ఈస్టర్ అనేది ఒక భయంకరమైన దేవత పేరు, అది క్రైస్తవ్యంలోకి వచ్చేసింది. మనం అనుకుంటున్నాం అబ్బో మన క్రైస్తవులకి పండుగ లేదేమో అనుకున్నాం, కానీ ఈస్టర్ పండుగ అనుకుంటున్నాం. కాదు, ఆదివారమే మీ ప్రతి ఆదివారము క్రైస్తవులు ఆచరించదగ్గ పెద్ద పండుగ. ప్రతి ఆదివారం కూడా ప్రత్యేకించి ఏదో ఒక రోజు కల్పితం చేసేసి దానికి ముందు శుక్రవారం అదే అని చెప్పడానికి లేదు. ఎందుకంటే మీరు ఆలోచన చేయండి ఒకసారి, పుట్టినరోజు 25వ తారీఖున యేసుప్రభువు వారు పుట్టినరోజు అంటున్నారు, మరి చనిపోయిన రోజు ఏ డేటు? కనుక వారికి అర్థమైంది ఏంటంటే ఆయన్ని పట్టుకున్న రోజు గురువారం కనుక, ఆయన సిలువ వేయబడింది శుక్రవారం కనుక. ఏమండి, శుక్రవారం అనేది బైబిల్ లేదు, గురువారం అనే బైబిల్ లేదు, విశ్రాంతి దినము అని ఉంది. అంటే విశ్రాంతి దినము
తర్వాత ఆదివారం అని బైబిల్ రాయబడింది. ఆదివారం ఒక్కటే బైబిల్లో రాయబడింది. శనివారం లేదు, శుక్రవారం లేదు, సోమవారం లేదు, మంగళవారం లేదు, బుధవారం లేదు, బైబిల్లో లేదు. మీరు చూడండి కావాలంటేనే బైబిల్లో ఆదివారం ఉంది. అది దాన్నే గణితం, దాన్నే తీసుకున్నారు, అదే లెక్క కట్టడానికి వీలు పడింది. అంటే విశ్రాంతి దినమున మరుసటి రోజు అన్నాడంటే ఏ రోజు వస్తుంది? ఆదివారం అని రాశాడు మత్తయి సువార్త 28:1 అంటే విశ్రాంతి దినం మరుసటి రోజు ఆదివారం రాశాడంటే విశ్రాంతి దినం ఏ రోజు వచ్చింది అనుకుంటున్నారు ఈరోజు? దాన్ని బట్టి శనివారం 7వ దినం అనుకున్నారు. అంటే శనివారం అని బైబిల్ లేదు, శుక్రవారం ఉందా అంటే శుక్రవారం ముందు రోజే యేసుప్రభు వారిని పట్టుకున్నారు కాబట్టి అది గురువారం అనుకున్నారు. మీకు అర్థమవుతుందా? కనుక ఈరోజు ఏంటంటే హైందువులు మన సహోదరులు కూడా అంటారు, ఏమంటారంటే శ్రావణ శుక్రవారం అని అంటారు. ఏం శుక్రవారం అంట? మనల్ని ఏమంటారు? గుడ్ ఫ్రైడే అన్నారు. అంటే ఫ్రైడే ఇంగ్లీష్లో చెప్పారన్నమాట అండి. అంటే శుభ శుక్రవారం అంటున్నారు. ఏమన్నారు? శుభ శుక్రవారం. ఇవన్నీ కూడా బైబిల్లో ఏమీ లేవు. శుభ శుక్రవారం లేదు. యేసుప్రభు వారు సిలువ వేయబడడం వాస్తవం, యేసుప్రభు వారు మరణించడం వాస్తవం, యేసుప్రభు వారు తిరిగి లేచి ఉండడం వాస్తవం. కానీ ఎప్పుడు మరణించారు, డేట్ ఏంటో తెలియదు. యేసుప్రభు వారు ఎప్పుడు పుట్టారు, డేట్ ఏంటో తెలియదు. కనుక దేవుడు చెప్పలేదు, మనం దాన్ని ఏమి పరిగణగా తీసుకోవటం అవసరం లేదు. దేవుని స్తుతించే కార్యక్రమం చేయండి. యేసుప్రభు వారి యొక్క మరణాన్ని ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు సిలువ మరణాన్ని ఈరోజు జ్ఞాపకం చేసుకోవడం తప్పేమి కాదు. రేపు మన గృహం చెంత సిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడం తప్పు కాదు. ఈ సిలువ మరణాన్ని 40 రోజులే జ్ఞాపకం చేసుకోవడం తప్పు. ప్రతిరోజు ఆయన సిలువను ఎత్తుకుని మనం ఏం చేయాలట? సువార్తను ప్రకటించాలంట. తను ఉపేక్షించుకుని నా సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి అని చెప్పాడు యేసుక్రీస్తు వారు. ప్రతిరోజు వెంబడించాలండి. కనుక 40 అనేది మనుషుల ఆచారం, దేవుని ఆచారము కాదు. లెంట్ సంగతి ఏంటో మీకు అర్థమైంది.